మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు గోలీ సోడా అంటే ఇష్టపడని వారు ఉండేవారు కాదు. మనకి ఎక్కువగా గోలీ సోడా బండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. అయితే అసలు గోలీ సోడా బండి ఏ విధంగా ఉండేదో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఎక్కువగా ఇలాంటి బండ్లు కాకినాడలోనే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో కూడా ఇలాంటి బండ్ల మీద మాత్రమే మనకి సోడా అనేది అమ్ముతూ కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ బండ్లు అనేవి చాలా తక్కువైపోయాయనే చెప్పుకోవాలి. మనకి రెడీమేడ్గా ఇన్స్టెంట్ సోడాస్ అనేవి చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బండ్లు ఇప్పటికీ కొనసాగించేవారి సంఖ్య అయితే తక్కువగానే ఉంది. ఒకప్పుడు గోలీ సోడా అంటే దీన్నే ఎక్కువగా తాగేవారు. ఎందుకంటే కడుపులో ఏదైనా తిన్నది అరగకపోయినా, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి సోడాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. ఇది చాలా రిలీఫ్ కూడా ఇచ్చేది, ఎందుకంటే ఇందులో గ్యాస్ నిలువ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టెంట్ సోడాస్ వచ్చేసేసరికి వీళ్ళ బేరం కూడా చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పుకోవాలి. అన్న, ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు ఈ బండి? 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం నమ్ముకొని చేస్తున్నాం. అంటే ఒకప్పుడు గోలీ సోడా బండి అంటే ఇలాంటి బండ్లే కనిపిస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసే నిమ్మ సోడాలు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా. అయ్యే దానివల్ల అది సోకి తప్ప ఆరోగ్యం మంచిది కాదండి. అది ఫస్ట్ నుంచి ఉన్నది గోలీ సోడా. చిన్నప్పుడు మేము పుట్టక ముందైనా ఏదైనా సరే, ఏదైనా కడుపు నొప్పి వచ్చినా ఏదో వచ్చినా అన్నం అరగపోయినా నిమ్మ సోడా తేండి అని పంపించేవారు, ఐస్ సోడాని. ఈ సోడా మించింది లేదు. ఇప్పుడు అన్ని రెడీమేడ్ వచ్చిన వల్ల జనాలకు కూడా స్పీడ్గా పని అయిపోవడం చూసుకుంటున్నారు, షో చూసుకుంటున్నారు, కానీ కష్టమే అక్కర్లేదు. ఇప్పుడు సుఖపడిపోయారు టెక్నాలజీ. ఎండాకాలంలో ఏ విధంగా ఉంటుందన్న బిజినెస్? ఎండాకాలం పర్లేదండి, శీతాకాలం వర్షాకాలం ఇంకంతే. కూల్ డబ్బులు వస్తాయి రోజుకి ఒక 500 400. ఎండాకాలం అయితే పర్లేదు, రోజుకి ఒక 1000 రూపాయలు 1500 వస్తుంది. ఆ 4 నెలలు ఉన్న 8 నెలలు కూడా మాకు కూల్ డబ్బులు వస్తాయి అంతే. మామూలుగా సోడా అనగానే మనకి ఇన్స్టెంట్ గా చాలా సోడాస్, మనకి ఇప్పుడు చాలా బ్రాండెడ్ సోడాస్ చాలా వరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటినే అంటే ఈ సోడాయే కావాలని వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఉంటారా? ఉంటారండి, కానీ ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు దాని మీదకే వెళ్తున్నారు. ఏంటంటే అది బుడ్డి అట్రాక్షన్ గా అంతది కదా. సోడా ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ఇచ్చేస్తారు, కానీ దీని అంత గ్యాస్ ఉండదు. నిమ్మ సోడా వాళ్ళ దగ్గర ఉండదు, ఓన్లీ ఫ్లేవర్లో ఉంటాయి. ఆరెంజ్, ద్రాక్ష, మ్యాంగో. ఒకప్పుడు చిత్ర, కోకోలా, థమ్సప్ ఎలాగో అలాగ ఇప్పుడు ఆ బ్రాండీ టైప్, ఆ టైపు. కానీ పూర్వకాలం వచ్చింది ఈ సోడా, గోలీ సోడా. సమ్మర్ లో బిజినెస్ బాగుంటుంది కదా మీకు మిగిలిన సీజన్లతో పోల్చుకుంటే? సమ్మర్ లో పర్లేదండి, 4 నెలలు ఉన్న 8 నెలలు కూడా యావరేజ్గా పోవద్దు. ఆదాయం దీని మీద ఏముందండి, రోజు మేము కూల్ డబ్బులు తెచ్చుకుంటాం ఒక 500-600. ఎలా ఉన్నా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఒకటే ప్లేస్ లో పెడుతూ ఉంటారా మీరు? ఒకటే ప్లేస్ ఎప్పుడు కూడా. కాకినాడలో చాలా వరకు కూడా మనకి ఈ సోడా బండ్లు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఒకప్పుడు ఎక్కువగా ఉండేవండి. ఒకప్పుడు అంటే 30 బళ్ళు ఉండేవండి. ఇప్పుడు వ్యాపారాలు లేక మొత్తం అన్ని తీసేసారు. ఎవరికాలు కూలి పనిలో పోతున్నారు. మాకు తప్పదు అనుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒక 5 బళ్ళు తిరుగుతున్నాయి. మీరు ఫస్ట్ నుంచి ఇదే బండి మీద వ్యాపారం అండి, పొట్లుకి వేస్తాం గోలీ సోడా. ఇంకా అవి పోయినాయి అని చెప్పి ఇలా బండి మీద తిరిగి అమ్ముకుంటున్నాం. ఇలా ఎక్కడుంటారు మీరు? జగన్నాథపురం చిన్న మార్కెట్ అండి, కాకినాడ. అప్పట్లో ఎంత ఉండేది? మేము సోడా రూపాయి కాడి నుంచి చేసామండి. ఐస్ సోడా రూపాయి, నిమ్మ సోడా రూపాయిన్నర. ఆ తర్వాత 3 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు అండి. 10 రూపాయలు అంటే మీరు రూపాయి ఉన్నప్పటి నుంచి చేశాను, అమ్ముతున్నాను. ఇప్పుడు 10 రూపాయలు అయిందండి. 20 సంవత్సరాలు అయింది కదండి మరి వ్యాపారం పెట్టి. ఇప్పుడు అంటే ఈ సోడా మేకింగ్ అనేది మీరే చేస్తారా? మేము సొంతంగా తయారు చేసి అమ్ముతామండి 10 రూపాయలు. ఇంకా ఇంట్లోనే తయారు చేసుకుంటాం. నిమ్మ సోడా, కలర్ సోడా ఏదైనా. ఒక నిమ్మ సోడా కొట్టండి. ఏదైనా సరే మేమే సొంతంగా తయారు చేసుకుంటామండి. దానివల్ల మా దగ్గరికి వచ్చి తాగుతారు కస్టమర్లు కూడా. దీని మించిన సోడా ఉండదు. ఇప్పుడు అలాగే ఆ సోడా ఇమ్మనండి, 20 రూపాయల సోడా ఇమ్మనండి, అలా ఇమ్మనండి. యాక్చువల్లీ ఈ సోడాలో గ్యాస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఇది తాగితే మనకి ఏంటంటే ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి సోడాలు చాలా రిలీఫ్ ఇస్తాయి మనకి, నార్మల్గా బయట దొరికే సోడాల కంటే. సో ఇది నిమ్మ సోడా చెప్పమనండి, ఇదే బ్రాండెడ్ వాళ్ళ దగ్గర ఇమ్మనండి. నిమ్మ సోడా అనేది మనకి ఇప్పుడు ఫ్లేవర్స్ అనేవి చాలా ఎక్కువగా బయట దొరికేస్తూ ఉన్నాయి, కానీ దీనికి టేస్ట్లో చాలా వేరియేషన్ ఉందన్నమాట. నిమ్మ సోడా అంటే ప్యూర్గా దొరికేది ఇదే అని చెప్పుకోవాలి. మేబీ ఈ సీసా వల్ల ఆ టేస్ట్ రావచ్చు, ఈ గోలీతో గ్యాస్ని ఫిల్ చేయడం వల్ల కూడా ఆ టేస్ట్ వచ్చిందేమో. ఫస్ట్ నుంచి కూడా గోలీ సోడా అంటే నా చిన్నప్పుడు కూడా నేను ఇదే సోడాని తాగేదాన్ని. కాకపోతే నాకు అప్పటికన్నా కూడా ఇప్పుడు దొరికే సోడాలు చూసుకుంటే కనుక ఇన్స్టెంట్గా వచ్చే సోడాస్ అవి అసలు ఎందుకు పనికిరావనే చెప్పాలి. ఈ సోడాకున్న డిమాండ్ బట్టి చాలామంది ఇదే సోడా తాగాలి, గోలీ సోడా తాగాలి అని చాలామంది ఇలాంటి బండ్లు వెతుక్కుంటూ వస్తారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. సో చూసారు కదా, ఈ బండ్లు అనేవి ఇప్పుడు కొదవైపోయాయనే చెప్పుకోవాలి. కానీ
ఇలాంటి బండి ఎక్కడైనా కనిపిస్తే కనుక తప్పకుండా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయాలి. అండ్ ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సోడాని ప్రిఫర్ చేయండి. ఇది చాలా మంచిది. అండ్ గ్యాస్ నార్మల్ సోడాలతో పోల్చుకుంటే ఇది చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిదని కూడా వీళ్ళు చెప్తున్నారు.